స్టూడెంట్స్, మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీయా? ఎప్సెట్ 2025 రాశారా? మీకు బిలో 20,000 ర్యాంక్ వచ్చిందా, లేదా బిలో 25,000 ర్యాంక్ వచ్చిందా? మీకు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ రావాలా? ఒక్కసారి ఈ వీడియో చూడండి అమ్మా. సో మీ అందరికీ తెలుసు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటివి? జేఎన్టీయూహెచ్, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, గోకరాజు, శ్రీనిధి, వర్ధమాన్, ఎంబీఎస్ఆర్, సివిఆర్, ఎంజీఐటి. సో దీస్ 10 ఆర్ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ. సో మీకు 20 to 25,000 ర్యాంక్ వస్తే కనుక ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో మీకు ఈజీగా సీట్ వస్తుంది. అది మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయి ఉండాలి. ఓకేనా? ఒకసారి చూడమ్మా. జేఎన్టీయూహెచ్లో ఎస్సీ వాళ్ళకైతే 5,000 చిల్లర, ఎస్టీ వాళ్ళకి 3,000. నెక్స్ట్ అలాగే సిబిఐటి 8,000, ఎస్టీ వాళ్ళకి 6,000. వాసవి ఎస్సీ వాళ్ళకి 11,000, ఎస్టీ వాళ్ళకి 8,000. విఎన్ఆర్ ఎస్సీ వాళ్ళకి 10,000, ఎస్టీ వాళ్ళకి 8,000. గోకరాజు ఎస్సీ వాళ్ళకి 17,000, ఎస్టీ వాళ్ళకి 15,000. శ్రీనిధి ఎస్సీ వాళ్ళకి 23,000, ఎస్టీ వాళ్ళకి 14,000. వర్ధమాన్ ఎస్సీ వాళ్ళకి 26,000, ఎస్టీ వాళ్ళకి 17,000. విఎస్ఆర్ ఎస్సీ వాళ్ళకి 25,000, ఎస్టీ వాళ్ళకి 6,000. సివిఆర్ ఎస్సీ వాళ్ళకి 21,000, ఎస్టీ వాళ్ళకి 16,000. ఎంజీఐటి ఎస్సీ వాళ్ళకి 23,000, ఎస్టీ వాళ్ళకి 20,000 చిల్లర. ఇలాంటి ర్యాంకులు లాస్ట్ టైము ఇలా ర్యాంక్స్ వచ్చినాయి. ఇలా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ టాప్ 10 కాలేజెస్లో ఇలా ప్లేస్ అయ్యారమ్మా. సో మీకు అటు ఇటుగా ఈ ఇయర్ అలా అంటే మీకు ఈ ర్యాంక్ వస్తే ఇలాగే వస్తుంది అని కాదు. ఈ డేటా మొత్తం లాస్ట్ ఇయర్ ర్యాంక్ డేటా బట్టి ఇది డిజైన్ చేసింది. సో ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. దాన్ని బట్టి మీ ర్యాంక్కి మీకు ఈ కాలేజీలో వస్తుంది అనే ఒక చిన్న ఐడియా వస్తుంది అంతే. డ్యామ్ షూర్గా వస్తుందని నేను చెప్పట్లా. జస్ట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఐడియా ఇన్ యువర్ మైండ్. ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ.